నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాంకేతికత పేదల జీవితాలను మార్చే సాధనమన్న ప్రధాని నరేంద్ర మోదీ. గత 11 ఏళ్లలో సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలు అపరిమిత ప్రయోజనాలు పొందారని వెల్లడి. భారత పౌరుడు గర్వించేలా కేంద్రం పనితీరు ఉందన్న ఎంపీ ఈటెల రాజేందర్. ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి తీసుకువచ్చిన ఘనత మోదీకే దక్కుతుందని ప్రశంస. నేడు ములుగులో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. ఏటూరు నాగారం ఆర్టీసీ బస్ డిపోకు మంత్రి సీతక్కతో కలిసి శంకుస్థాపన చేయనున్న మంత్రి. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలన్న హరీష్ రావు. కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా అని రేవంత్ రెడ్డికి ప్రశ్న. వేసవి సెలవుల అనంతరం ప్రారంభమైన స్కూళ్లు, విద్యార్థుల రాకతో పాఠశాలల్లో నెలకొన్న సందడి. హైదరాబాద్లో దంచికొట్టిన వాన, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. మరో 4 రోజుల పాటు వర్షాలు పడతాయన్న వాతావరణ కేంద్రం. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని గత 11 ఏళ్లలో ప్రజలు అపరిమిత ప్రయోజనాలు పొందారని ప్రధాని మోదీ తెలిపారు. చివరి లబ్ధిదారుడికి కూడా సకాలంలో పథకాలు చేరినట్లు చెప్పారు. సాంకేతికతకు ఉన్న శక్తి అని కొనియాడారు. యువశక్తి అండతో సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ భారత్ అద్భుత పురోగతి సాధిస్తుందని చెప్పారు. ఇది భారత్ ప్రపంచ సాంకేతిక శక్తి కేంద్రంగా ఎదుగుతోందని చెప్పేందుకు మరింత బలం చేకూరుస్తోందని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రభుత్వ సేవలను అత్యంత ఖచ్చితత్వంతో పారదర్శకంగా అందించేందుకు సాంకేతికత దోహదం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అంతేకాకుండా పేదల జీవితాలను మెరుగుపరిచే సాధనంగా మారిందన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పారదర్శకతను తీసుకువచ్చామని వెల్లడించారు. అందుకు సాంకేతికతే కారణమని తెలిపారు. మొత్తం 56 శాఖల పరిధిలో సుమారు 322కి పైగా పథకాలను నిర్వహిస్తున్నామన్న ఆయన డీబీటీ ద్వారా 44 లక్షల కోట్లకు పైగా లబ్ధిదారులకు చెల్లించామన్నారు. దీనివల్ల సుమారు 3.48 లక్షల కోట్ల మేర వృధాను ఆపగలిగామని ప్రధాని మోదీ చెప్పారు. భారత పౌరుడు గర్వించేలా ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వ పనితీరు ఉందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. షామీర్పేటలోని ఆయన నివాసంలో బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాల సుపరిపాలనపై ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 2014 సంవత్సరానికి ముందు దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేదన్నారు. దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, దేశ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, ప్రజల నమ్మకాన్ని బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. ఆర్థిక వ్యవస్థ పడిపోయిన కారణంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి తీసుకువచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ దేశాలతో మంచి స్నేహపూరిత వాతావరణం తీసుకువచ్చామని చెప్పారు. గత 11 ఏళ్ల ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారత్ డిజిటల్ రంగంలో అనూహ్య పురోగతి సాధించింది. స్మార్ట్ ఫోన్ వినియోగం, సరసమైన డేటా ధరలు, 5G విస్తరణ, భారత్ నెట్ ప్రాజెక్టు వంటివి పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య దూరం తగ్గించాయి. భారత్ను డిజిటల్ విప్లవంలో ముందుకు నడిపిస్తున్న ప్రధాని 11 ఏళ్ల పాలనపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ మయం. ఈ విషయాన్ని ముందే గ్రహించి భారత్లో డిజిటల్ విప్లవాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకువెళ్లింది. సమ్మిళిత వృద్ధి, జీవన సౌలభ్యానికి టెక్నాలజీని ఒక సాధనంగా వినియోగించుకోవాలని సంకల్పాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకుంది. టెక్నాలజీని అందిపుచ్చుకొని పాలనను అత్యంత వేగంగా, పారదర్శకంగా అందిస్తోంది. అంతేకాదు, వ్యవస్థలన్నిటినీ డిజిటలీకరిస్తోంది. దీనికి ముఖ్య ఉదాహరణ యూపీఐ లావాదేవీలు. 2025 మార్చిలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా 1830 కోట్ల లావాదేవీలు సుమారు 25 లక్షల కోట్ల రూపాయల విలువతో జరిగాయి. ప్రపంచంలో 49% రియల్ టైం డిజిటల్ లావాదేవీలు భారత్లో జరగనున్నాయనడానికి ఇది నిదర్శనం. ఆధార్, ఈకేవైసీ సేవలు బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సేవలను సులభతరం చేస్తూ పారదర్శకతను, వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఫిన్టెక్ అనుసరిస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది.
11 పాలనలో మొబైల్ వినియోగం భారీగా పెరిగింది. 2014లో 25.5 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులుండగా 2024 నాటికి ఈ సంఖ్య 97 కోట్లకు చేరింది. ప్రస్తుతం 2025లో 116 కోట్ల మొబైల్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. వైర్లెస్ డేటా ధర 2014లో గిగాబైట్కు రూ. 308 2022 నాటికి 9.34 రూపాయలకు తగ్గింది. దేశంలో 99.6% జిల్లాల్లో 5G విస్తరణతో కనెక్టివిటీ మరింత విస్తరిస్తోంది. భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా 6.93 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ వేశారు. 2 లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందుతోంది. గ్రామీణ భారత్లో టెలిఫోన్ కనెక్షన్లు 2014లో 37.7 కోట్ల నుంచి 2025 ఫిబ్రవరి నాటికి 52.88 కోట్లకు పెరిగాయి. డేటా చౌకగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. దీంతో బ్యాంకింగ్, పౌర సేవలు మొబైల్ ద్వారా జరుగుతున్నాయి. దీంతో సేవల్లో వేగం, పారదర్శకత పెరిగింది. దీంతో ప్రజలకు సౌకర్యాలు మెరుగయ్యాయి. మోదీ పాలనలో పారదర్శకత పెరిగింది. ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి డిజిటల్ డాష్ బోర్డు ఉండగా ఇది లబ్ధిదారుల వివరాలను అందిస్తుంది. కోవిన్ ప్లాట్ఫామ్ ద్వారా వ్యాక్సిన్ పంపిణీ వివరాలు అందించగా ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. జన్ధన్, ఆధార్, మొబైల్ త్రయం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వెల్ఫేర్ స్కీమ్లలో లీకేజీలను అరికట్టి 2023 నాటికి 3,48 కోట్ల రూపాయలను ఆదా చేసింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5,40,000 కోట్ల రూపాయల విలువైన కొనుగోళ్లు జరిగాయి. చరిత్రలో మొదటిసారి ఢిల్లీ నుంచి ₹100 ఇస్తే అవే ₹100 లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. దీంతో ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు అందించడం సాధ్యమవుతోందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అంతరిక్ష ఆవిష్కరణల ద్వారా దేశ పురోగతిని వేగవంతం చేస్తోంది. పీఎం గతిశక్తి కింద అంతరిక్ష టెక్నాలజీతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమర్థవంతంగా ప్లాన్ చేస్తున్నారు. 22 భారతీయ భాషల్లో ఏఐ ఆధారిత అనువాదం కోసం భాషణిని ఆవిష్కరించింది. 1 కోటి మందికి పైగా సివిల్ ఉద్యోగులు కర్మయోగి భారత్లో నమోదయ్యారు. దీని ద్వారా ఉద్యోగులు అధ్యయనం చేసిన తర్వాత సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. 2023 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్-3 ప్రధాని మోదీ హయాంలో సాధించిన అతిపెద్ద విజయం. 615 కోట్ల రూపాయలతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్తో చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అయింది. గత 11 ఏళ్లలో ఇస్రో 100 లాంచ్ మిషన్లను పూర్తి చేసింది. అంతరిక్ష బడ్జెట్ 15,000 కోట్ల రూపాయలకు చేరింది. గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా 2027లో మానవ అంతరిక్ష యాత్ర, 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్, 2040 నాటికి చంద్రుడిపై మానవ మిషన్ లక్ష్యంగా ఇస్రో పనిచేస్తోంది. ఈ మిషన్లతో ప్రపంచంలో అగ్రరాజ్యాలతో సమానంగా స్పేస్ టెక్నాలజీలో భారత్ పోటీ పడుతోంది. అలాగే చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై నీటి నిల్వలను గుర్తించారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అద్భుత ఘట్టం. భూమిపై కాకుండా మరో గ్రహంపై నీటి నిల్వలను కనుక్కోవటం ఓ చారిత్రాత్మక అంశంగా పరిగణించవచ్చు. డిజిటల్ ఇండియా, అంతరిక్ష విజయాలతో భారత్ సరిహద్దులు దాటి ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ పరిశోధనలు, క్షేత్రస్థాయిలో సాగు పద్ధతుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ గుజరాత్లో పర్యటించారు. బర్దోలి, సూరత్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే రైతులతో సంభాషించారు. శాస్త్రవేత్తలతో కలిసి వారికి అవగాహన కల్పించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజా రవాణాను మెరుగుపరచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందులో భాగంగా కొత్త బస్సులు, కొత్త డిపోలు, కొత్త బస్ స్టేషన్ల అభివృద్ధి, కొత్త నియామకాలు చేపడుతోందని తెలిపారు. ఇవాళ ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఆర్టీసీ బస్సు డిపోకు మంత్రి సీతక్కతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ప్రజలకు మంత్రి సీతక్కకు పొన్నం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ బస్ డిపో ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దుల్లోని ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. 16 నెలలుగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కావటం లేదని, జీపీ ట్రాక్టర్లను నడపలేక పంచాయతీ కార్యదర్శులు వాటి తాళాలను ఉన్నతాధికారులకు అప్పగిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా రేవంత్ రెడ్డి గారు అంటూ ఈ మేరకు ఎక్స్ వేదికగా విమర్శించారు. ఏపీ బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు ప్రీ ఫిజిబిలిటీ నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి పంపింది. అలాగే గోదావరి పరివాహక రాష్ట్రాలు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డులకు కేంద్రం లేఖలు రాసింది. ఈ ప్రాజెక్టుపై ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే తెలియచేయాలని పేర్కొంది. హైదరాబాద్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలాలకు ఏర్పాటు చేసిన వేలంపాటలో భారీ స్పందన లభించింది. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని 7వ ఫేజ్లోని 18 ప్లాట్లను వేలం వేయగా అన్ని ప్లాట్లు అమ్ముడుపోయాయి. 7వ ఫేజ్లోని ప్లాట్ నంబర్ 22ను అత్యధికంగా గజానికి 2.98 లక్షల చొప్పున దక్కించుకున్నారు. 151 గజాలు ఉన్న ఈ ప్లాట్ 4,52,72,160 రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. అదేవిధంగా 292 గజాలు ఉన్న 19వ నెంబరు ప్లాట్ గజానికి 2.88 లక్షల చొప్పున వేలం పాడారు. ఈ ప్లాట్ నుంచి 8,40,96,90,000 రూపాయలు వచ్చాయి. ఇక్కడ ఉన్న మొత్తం 18 ప్లాట్లలోని 6,236.33 గజాలకు కలిపి 141,36,89,100 రూపాయలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ స్థలాల వేలానికి ఇలా స్పందన రావడంతో అధికారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇతర ప్రాంతాల్లో కూడా వేలం నిర్వహించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల ప్రైవేటు విద్యా సంస్థలు స్కూళ్లను ఇప్పటికే ఓపెన్ చేశాయి. అయితే ప్రభుత్వం జూన్ 11 వరకు సెలవులు ఇవ్వడంతో ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లు ఇవాల్టి నుంచి తెరుచుకున్నాయి. విద్యార్థుల రాకతో పాఠశాలల్లో సందడి నెలకొంది. కేరింతలు కొడుతూ స్టూడెంట్స్ స్కూళ్లకు చేరుకున్నారు. అటు ప్రాథమిక స్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 వరకు నడుస్తాయని విద్యాశాఖ తెలిపింది. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి కేజీబీవీ పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చదువుల్లోనే కాకుండా క్రీడలు, ఇతర అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్య కోసం అన్ని పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని, డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందని తెలిపారు. ఈ పోటీ ప్రపంచంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని జ్ఞానాన్ని సంపాదించాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం తరఫున పాఠశాలలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంతోపాటుగా వాళ్ళకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలను, డ్రెస్సులను, అదేవిధంగా మెనూ ఛార్జీలను కూడా పెంచి ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. నూతన అధ్యాపక నియామకాలు, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్సు, ఇంటర్నల్ ప్రమోషన్స్ ఇస్తూ అధ్యాపక వర్గం పూర్తి బాగా క్వాలిఫైడ్ అయినటువంటి ఈ యొక్క టీచింగ్ స్టాఫ్ అంతా కూడా పిల్లలు మీపై విశ్వాసం ఉంచి ఈ పాఠశాలలకు వస్తున్న సందర్భంగా వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించినటువంటి తీర్చిదిద్దే విషయం లోపల కొంత బాధ్యతగా కష్టపడాలని వారందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీ బుక్స్, యూనిఫామ్స్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనేది కూడా పేరెంట్స్, అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించిన అందరికీ కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసి వారికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పుకున్నాం. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మనకి స్కూల్స్ రీఓపెన్ అయ్యే ముందే ఆల్రెడీ వాళ్ళకు ఉన్న అవసరాలన్నీ కూడా మనం తీసుకొని ఆ వర్క్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇంకెక్కడైనా చిన్న చిన్న అవసరాలు కానీ ఇంకేమన్నా ఉంటే కూడా తప్పకుండా వాటిని కూడా తీసుకొని త్వరలోనే శాంక్షన్ చేస్తాం. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
కొత్త విద్యా సంవత్సరం నేటి నుంచి మొదలైంది. వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా బడులు తెరుచుకోనున్నాయి. బోధనలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మంది టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సరికొత్త బోధనా మెళకువలను రిసోర్స్ పర్సన్స్ ద్వారా అందించామని విద్యాశాఖ తెలిపింది. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఆటలు, పాటలు, సాంస్కృతిక హంగులు స్కూళ్లలో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 1618 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో బాలికలు 83,928 మంది, బాలురు 84,817 మంది ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరచారి తెలిపారు. పాఠశాలలు ప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్లు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వ పాఠశాలను చేర్పించాలి అని చెప్పుకుంటూ ప్రభుత్వ పాఠశాలను ఎందుకు చేర్పించాలి అంటే దానివల్ల ఉపయోగం ఏంటి అనే విషయాలు చెప్పాలి. ఇక్కడైతే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నారు, క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఫ్రీ యూనిఫామ్స్ ఉంటాయి, డిజిటల్ ఎక్విప్మెంట్ ద్వారా మనం పాఠ్యబోధన జరుగుతుంది. కంటెంట్ను పాఠ్యాంశాన్ని కంటెంట్ విద్యార్థికి చేరే విధంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఈ డిజిటల్ ఎక్విప్మెంట్ ఉపయోగపడుతుంది. ఆ విధంగా వీళ్ళకు ప్రతి ఉపాధ్యాయునికి డిజిటల్ కంటెంట్ ద్వారా ఏ విధంగా చెప్పాలి అని చెప్పి రెగ్యులర్గా వాళ్ళకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్య జీవనానికి సంజీవని యోగా. యోగా నిత్య జీవితంలో భాగమైతే ఉత్సాహవంతమైన పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. అయితే ప్రస్తుతం మారుతున్న జీవన శైలి, అలవాట్లు కొత్త వ్యాధులకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యోగా సాధన అత్యంత అవసరంగా మారింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగక్షేమం పేరిట ప్రత్యేక సిరీస్ ప్రారంభించింది. ఈ యోగా ప్రాముఖ్యతపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మరో 9 రోజులే మిగిలి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం కోసం యోగా ఔత్సాహికులు, యోగా సాధకులు, వివిధ దేశాలు, సంస్థలు ఎంతో ఆతృతగా, ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి 2014లో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించడంతో ప్రపంచ చిత్రపటంపై ఒక్కసారిగా యోగా ప్రాముఖ్యత పెరిగింది. అనేక మంది ప్రముఖులు, దేశాధినేతలు, సాధారణ ప్రజలు యోగాను తమ జీవన విధానంలో భాగం చేసుకుని దాని ద్వారా ఆరోగ్య లాభాలు పొందుతున్నారు. 10వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా యోగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో యోగా శిక్షణ అంటే గుర్తుకు వచ్చే కొద్ది శిక్షణా సంస్థల్లో కోటిలోని గాంధీ జ్ఞాన్ మందిర్ ఒకటి. కొన్ని దశాబ్దాలుగా నిశ్శబ్దంగా యోగాను ప్రజల్లోకి తీసుకువెళ్తూ తన వంతు శక్తిగా యోగా పాపులారిటీని పెంచింది. ఈ నేపథ్యంలో అక్కడ శిక్షణ పొందుతున్న ఔత్సాహికులు, శిక్షకులు యోగాపై తమ అభిప్రాయాలను దూరదర్శన్తో పంచుకున్నారు. గాంధీ జ్ఞాన మందిర్లో యోగాలో శిక్షణ తీసుకుంటూ శారీరక, మానసిక రుగ్మతల నుంచి విముక్తి పొందుతున్నారు. గాంధీ జ్ఞాన్ మందిర్లో యోగా సాధన చేస్తూ అనేక సమస్యలను విముక్తి పొందినట్లు ఆర్కిటెక్ట్ నిర్మల తెలిపారు. ప్రతి మహిళ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె సూచించారు. It's helping me in my spiritual journey और ये और सारे लेडीज को ये काफ़ी मदद करता है. And same thing for the young girls. They can, if they can practice the yoga, they will come out of their mental stress और issues होते हैं जहाँ पर भी वो पढ़ाई करने जाते हैं, काम करने जाते हैं. It will help them to come out with their own willpower if you practice yoga daily. యోగా పురాతన కళ అయినప్పటికీ అనేక రుగ్మతల నుంచి విముక్తి కలిగిస్తుందని గాంధీ జ్ఞాన మందిర్ సంచాలకులు రవీందర్ ప్రవీణ్ కపాడియా అన్నారు. ప్రతి ఒక్కరూ దీనిని జీవితంలో అలవరుచుకోవాలని సూచించారు. యువకులు, 40 ఏళ్లు పైబడిన వారు, వృద్ధులకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని తెలిపారు. योग से इसका पूरा फायदा उठा सके. योग करना बहुत जरूरी है. हर उम्र के हर पड़ाव में अच्छा रहना, अच्छा सोचना, अच्छे स्वस्थ रहने के लिए योग सबसे आसान तरीका है जो हम लोग कर सकते हैं. ఇది అందరికీ చాలా మేలు చేస్తుంది. ఆసనాల ద్వారా కానీ, ప్రాణాయామం ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ తక్కువ ఏజ్ లోనే మనకు డిసీజెస్ అనేది వచ్చేస్తున్నాయి, వ్యాధులు అనేది వచ్చేస్తున్నాయి. ఆ వ్యాధుల బారిన పడుకుంటా
అండ్ ప్లస్ మనకు జీవన శైలి వాళ్ళ చేసే ఏదైతే పనులు ఉన్నాయో పనులు రోజువారీ పనుల్లో ఆటంకం కలిగించకుండా ఆరోగ్యంగా ఉండేటట్లు కూడా చేస్తుంది అన్నమాట ఈ యోగా. గాంధీ జ్ఞాన మందిర్లో 2 ఏళ్ల నుంచి యోగా సాధన చేస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. యోగాతో ఒత్తిడి తగ్గి ఏకాగ్రత, చదువుపై దృష్టి పెరిగినట్లు చెప్పారు. భారతీయ యోగా ప్రపంచానికి ఆరోగ్య రక్షణగా మారింది. యోగాతో పాటు ఆరోగ్య సంరక్షణతో పాటు మానసిక సంతులనం, శాంతి, సానుకూల దృక్పథాన్ని పొందుతున్నారు. అండ్ దెన్ ఆల్సో ఈ యోగా వల్ల, ఈ ప్రాణాయామం అండ్ ఆల్ వల్ల స్ట్రెస్ అనేది ఎడ్యుకేషన్ వల్ల వచ్చే స్ట్రెస్ కానీ ఏదైనా వేరే నా స్టడీస్లో ఉన్న స్ట్రెస్ ఏదైతే ఉందో ఇట్ హెల్ప్ మీ అలాట్. అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యోగా నుండి. మీ బ్రెయిన్ చాలా ఫ్రెష్ ఉంటుంది, పొద్దున్న లేచి చాలా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు చాలా యాక్టివ్ ఫీల్ అవుతారు, అండ్ మీకు ఓవరాల్ డే కూడా చాలా మంచిగా వెళ్తుంది. ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఇన్ ద లాంగ్ రన్. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. This is no ordinary sky. This is where legends are born. Clear to space transition. Roger. Re-engaging heat. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen, unstoppable, unmatched. Join the Indian Air Force to be a cut above. వార్తలకు పునఃస్వాగతం. ఈ నెల 21న ఆంధ్రప్రదేశ్ విశాఖలో యోగా వేడుకలకు ప్రధాని మోదీ హాజరవుతారని కేంద్ర మంత్రి ప్రతాప్ రావు తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో నెలపాటు యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంపై కేంద్ర మంత్రి ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఒకే భూమి ఒకటే ఆరోగ్యం పేరుతో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ముందస్తుగా యోగా సెషన్లు నిర్వహించామని వెల్లడించారు. ये देखो अभी वहाँ पर भी हमने बताया कि लगभग बाहर के देशों के जो भी योगाचार्य है, योग में दिलचस्पी रखने वाले हैं, योग को बढ़ावा देने वाले हैं, ऐसे संस्थानों के भी लोग कम से कम 20-25 कंट्री से लोग वहाँ पर प्रधानमंत्री जी के साथ योगा में शामिल होने वाले हैं. और जो योग अभ्यास सीखने के लिए भी बाहर कंट्री के लोग हमारे देश में आते हैं, स्टूडेंट आते हैं जो उनके देश में योग का प्रचार प्रसार करने के लिए करते हैं. तो वो स्टूडेंट को भी हमने वहाँ पर बुलाया. तो 40 से भी अधिक कंट्रीज के लोग प्रधानमंत्री जी के नेतृत्व में होने वाले विशाखापत्तनम के कार्यक्रम में शामिल हो. హనుమకొండ జిల్లాలో శాంతి భద్రతలు కాపాడడంతో పాటు యువతను చైతన్యం చేసేందుకు పోలీసులు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. జీప్లు, బైక్లు వదిలి భీమదేవరపల్లి మండలంలోని వంగరలో సైకిళ్లపై తిరుగుతూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. సైకిళ్లపై గ్రామాల్లో తిరుగుతూ గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఎస్ఐ గొల్లపల్లి దివ్య సొంతంగా 50,000 రూపాయల ఖర్చుతో కొత్త సైకిల్ కొనుగోలు చేశారు. పోలీసుల చొరవపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ దివ్య దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా పోలీసులకు విన్నవించుకోవచ్చని తెలిపారు. గ్రామాల్లో పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తుండటంతో ప్రజల్లో భద్రతపై భరోసా కలుగుతోందన్నారు. వంగర పిఎస్ పరిధిలోని గ్రామాల ప్రజలకు మరింత చేరువయ్యే ఉద్దేశంతో ప్రజల పట్ల ఉన్న పోలీస్ అనేది నెగిటివ్ భావన తొలగించడానికి మేము సైకిల్ పెట్రోలింగ్ నిర్వహించాము. నా పిఎస్ పరిధిలో 6 విలేజెస్, ఒక హ్యామ్లెట్ ఉంటుంది. ప్రతి విలేజ్ కూడా మ్యాక్సిమం 8 నుంచి 8 కిలోమీటర్ వరకు ఉంటుంది. మాకు ఈజీగా సైక్లింగ్, పెట్రోలింగ్ అనేది ఈజీ అవుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ రోజులలో మనకు యువతను ఎఫెక్ట్ చేసేది గంజాయి అండ్ సైబర్ ఫ్రాడ్. సో దీనివల్ల కలిగే నష్టాలను వివరించడానికి, ప్రజల్లోకి వెళ్ళి మరింత వాళ్ళకు అవేర్నెస్ కల్పించడానికి ఇది మేము ఎంచుకున్నాము. మళ్ళీ నా పిఎస్ ఏరియాలో వచ్చేసి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈ గంజాయి కానీ, సైబర్ ఫ్రాడ్ కానీ, బాల్య వివాహాలు కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మా వరకు రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు పోలీసులు కూడా వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉంటున్నారని అన్నప్పుడు మాత్రమే మాకు తెలియజేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను సైకిల్ పోలీసింగ్ స్టార్ట్ చేశాము. చొప్పదండి నీటిపారుదల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ను రిమాండ్కు తరలించారు ఏసీబీ అధికారులు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఆయన చెంచల్గూడ జైలుకు తరలించారు. శ్రీధర్కు చెందిన లాకర్లను తెరవడంతో పాటు బ్యాంకు ఖాతాల్లో లావాదేవీల వివరాలను రాబట్టనున్నారు. సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా మరికొన్ని ఆస్తులను గుర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయనకు బినామీలుగా వ్యవహరించిన వారిని గుర్తించనున్నారు.
నూనె శ్రీధర్కు చెందిన 13 ప్రాంతాల్లో నిన్న ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఆయనకు సంబంధించి తెల్లాపూర్లో విల్లా, షేక్పేట్లో స్కై హై గేటెడ్ కమ్యూనిటీలో 4500 చదరపు అడుగుల ఒక ఫ్లాట్, అమీర్పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, కరీంనగర్లో 3 ఫ్లాట్లు గుర్తించారు. అలాగే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లలో ఒక్కొక్కటి చొప్పున 3 భవనాలు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, 19 ఇళ్ల స్థలాలు, 2 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను ఉన్నట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. ఆయన 100 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు సోదాల్లో తేలింది. ఈ క్రమంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీధర్ను అరెస్ట్ చేశారు. దేశంలో జననాల రేటు తగ్గిపోతుందని ఐక్యరాజ్య సమితి తన జనాభా నివేదికలో వెల్లడించింది. యుఎన్ఎఫ్పిఏకు చెందిన స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2025 నివేదిక ప్రకారం భారతదేశ జనాభా భర్తీ రేటు కంటే జననాల రేటు తక్కువ ఉంది. జనాభా పెరుగుదల, తగ్గుదల సంక్షోభం కాదని, జననాల రేటు తగ్గటమే నిజమైన సంక్షోభం అని పేర్కొంది. లక్షలాది మంది ప్రజలు పునరుత్పత్తి లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారని చెప్పింది. జననాల రేటు 1.9కి పడిపోయిందని, భర్తీ స్థాయి 2.1 కంటే తక్కువగా ఉందని వెల్లడించింది. జనాభా సంఖ్యను కొనసాగించడానికి కావలసిన జననాల రేటులో దేశం లేదని స్పష్టం చేసింది. జననాల రేటు మందగించిన యువత జనాభా మాత్రం దేశంలో గణనీయంగానే ఉందని తెలిపింది. దేశంలో 0 నుంచి 14 ఏళ్ల వారు 24%, 10 నుంచి 19 ఏళ్ల వారు 17%, 10 నుంచి 24 ఏళ్ల వారు 26% ఉన్నారని వెల్లడించింది. 19 నుంచి 64 ఏళ్ల వారు 68% ఉన్నారని వెల్లడించింది. ఇక 65 ఏళ్లు దాటిన వృద్ధుల మొత్తం జనాభాలో 7% ఉన్నారని ప్రకటించింది. ఆయుర్దాయం అంచనా పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధుల సంఖ్య వచ్చే కాలంలో మరింత పెరుగుతుందని అంచనా వేసింది. భారత సాయుధ దళాల అమ్ముల పొదిలోకి మరో వినూత్నమైన మానవ రహిత విమానం చేరనుంది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించిన రుద్రాస్త్ర యుఏవీని పొక్రాన్ ఫైరింగ్ రేంజిలో విజయవంతంగా పరీక్షించారు. ఇది హైబ్రిడ్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ శ్రేణిలోకి వస్తుంది. ఎక్కువసేపు గగనతలంలో ఉంటూ లక్ష్యంపై ఖచ్చితత్వంతో దాడి చేసేందుకు దీనిని ఉపయోగిస్తారు. మిషన్ మధ్యలో దీనిలో మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. ఈ యుఏవీ 50 కిలోమీటర్ల పరిధిలో అద్భుతంగా పనిచేసింది. స్థిరమైన రియల్ టైం వీడియో అందించడంతో పాటు సురక్షితంగా లాంచింగ్ పాయింట్కు తిరిగి వచ్చింది. లక్ష్యంపై చక్కర్లు కొట్టడం కూడా కలుపుకుంటే దీని రేంజ్ 170 కిలోమీటర్లు. ఇది గంటన్నర సేపు నిరంతరాయంగా ఆకాశంలో ప్రయాణించింది. ఈ పరీక్షలో లక్ష్యంపై అత్యంత ఖచ్చితత్వంతో యాంటీ పర్సనల్ వార్ హెడ్ను ప్రయోగించి అది భూమికి అత్యంత సమీపంలోకి వచ్చాక ఆ వార్ హెడ్ను పేల్చేసింది. నిర్దేశించిన ప్రమాణాలను ఇది అందుకుంది. ఈ పరీక్ష రక్షణ రంగంలో భారతీయ టెక్నాలజీల అభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్లో ముందడుగని తెలియజేస్తోంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున భారీ వర్షం దంచుకొట్టింది. లింగంపల్లి, చందానగర్, మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, మైలార్దేవ్పల్లి, ఆరాంఘర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్ కార్పొరేషన్, కిస్మత్పూర్, హైదర్ షాకోట్ వంటి ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చందానగర్లోని పలు కమర్షియల్ కాంప్లెక్స్లు, సెల్లార్లలోకి వరద నీరు ప్రవేశించడంతో హైడ్రా టీమ్స్ నీటిని క్లియర్ చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే అతి తక్కువ సమయంలోనే కుంభవృష్టిగా కురిసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో 148.5 మిల్లీమీటర్లు, లింగంపల్లిలో 114 మిల్లీమీటర్లు, చందానగర్లో 109.8 మిల్లీమీటర్లు, గచ్చిబౌలిలో 81.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే హఫీజ్పేట్లో 50.3 మిల్లీమీటర్లు, మియాపూర్లో 46.3 మిల్లీమీటర్లు, బిహెచ్ఈఎల్లో 26.3 మిల్లీమీటర్లు, కేపీహెచ్బీలో 22.3, రాజేంద్రనగర్లో 19.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంకేతికత పేదల జీవితాలను మార్చే సాధనమన్న ప్రధాని నరేంద్ర మోదీ. గత 11 ఏళ్లలో సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలు అపరిమిత ప్రయోజనాలు పొందారని వెల్లడి. భారత పౌరుడు గర్వించేలా కేంద్రం పనితీరు ఉందన్న ఎంపీ ఈటెల రాజేందర్. ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి తీసుకువచ్చిన ఘనత మోదీకే దక్కుతుందని ప్రశంస.
నేడు ములుగులో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. ఏటూరు నాగారం ఆర్టీసీ బస్ డిపోకు మంత్రి సీతక్కతో కలిసి శంకుస్థాపన చేయనున్న మంత్రి. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలన్న హరీష్ రావు. కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా అని రేవంత్ రెడ్డికి ప్రశ్న. వేసవి సెలవుల అనంతరం ప్రారంభమైన స్కూళ్లు, విద్యార్థుల రాకతో పాఠశాలల్లో నెలకొన్న సందడి. హైదరాబాద్లో దంచుకొట్టిన వాన, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. మరో 4 రోజుల పాటు వర్షాలు పడతాయన్న వాతావరణ కేంద్రం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.